హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి మణిదీప వనన పూజన గురించి అయితే కనుక ఈరోజు మీతో అయితే కనుక ఈ వీడియో ద్వారా పంచుకుందాం అనుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం కన్నా, శ్రీ మహాశివుడు నివసించే కైలాసం కన్నా అమ్మవారు నివసించే మణిదీప వనం అనేది చాలా గొప్పదంట. అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో మనకి సకల శుభాలు జరుగుతాయని అందరూ నమ్ముతారు. సో నేను కూడా మా ఇంట్లో ఈ మణిదీప వనన పూజ చేసుకుందామని నేనైతే గనక ఈ విధంగా అయితే గనక ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనమాట. మణిదీప వనన పూజ చేసుకోవడానికి ముందుగా సంకల్పించుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు అమ్మవారి పారాయణం చేసుకుంటాం అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. నేనైతే కనుక 9 సార్లు అయితే కనుక ఈ పారాయణం చేయించుకుందాం అని అయితే అనుకున్నానండి. దానికోసం అయితే కనుక 9 రకాల పూలు, 9 రకాల పళ్ళు, అలాగే 9 రకాల స్వీట్స్ని అయితే కనుక నేను రెడీ చేసుకున్నాను. అట్లాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి జాకెట్ ముక్కలు, గాజులు, కాటుక, అలాగే తిలకం సీసా, పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. వీటన్నిటితో పాటు మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కూడా మన ఆత్మీయుల్ని పిలుచుకోవటం అనేది నాకు ఎంతో నచ్చుతుందండి. వాళ్ళు లేని పూజ ఒంటరిగా చేసుకోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. సో నేనైతే కనుక అంటే ఎక్కువ మందిని కాకుండా మా బ్లడ్ రిలేషన్స్ అంటే మా దగ్గర బంధువులను అయితే కనుక నేను పిలుచుకోవడం అయితే కనుక జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. మా అత్తగారు, మామగారు, అట్లాగే మా పుట్టింటి వారిని కూడా పిలుచుకొని నేనైతే కనుక పూజ చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు మా ఇంట్లో ఉన్నటువంటి రాధాకృష్ణ స్టాచ్యూ అనమాట. సో మా వాళ్ళందరూ అయితే కనుక ఈ మణిదీప వర్ణన పారాయణం చేయడానికి ప్రిపరేషన్స్లో అయితే కనుక రెడీ అయిపోయారు. మా వదిన అయితే కనుక తాంబూలాలను అయితే కనుక ప్రిపేర్ చేస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా ప్లేట్లో ముందుగానే 9 తాంబూలాలను కూడా రెడీ చేసుకున్నాము. అలాగే అమ్మవారిని కూడా ఈ విధంగా అయితే కనుక నేనైతే రెడీ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో అమ్మవారి పూజ చేసుకున్నా అమ్మవారి విగ్రహం అనేది ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒకరోజు ముందుగానే ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకొని మా పూజను అయితే కనుక నెక్స్ట్ డే అయితే కనుక స్టార్ట్ చేసాము. ముందుగానే నేను అందరినీ పిలుచుకున్నాను కదా, వాళ్ళందరూ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట. ఈ పూజ చేసుకోవడానికి 9 మంది ముత్తైదులు కావాలి కదా, వాళ్ళని కూడా అయితే కనుక నేను ఇన్వైట్ చేసుకున్నాను. అందరూ కూడా మా వాళ్ళేనమాట. అంటే అత్తగారు కానీ మామగారు సైడ్ కానీ అలా పిలుచుకున్నాను అనమాట. వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ పూజ జరగడానికి కూడా వాళ్ళందరూ కూడా ఒక కారణం అని చెప్పాలి. సో మన పూజలోకి అయితే కనుక ఇప్పుడు వెళ్ళిపోదాము రండి. ఫస్ట్గా అయితే కనుక నేను దీపారాధన అయితే కనుక చేస్తున్నాను అనమాట. ఈ పారాయణ చేసుకోవడానికి అంటే మా ఊర్లో ఉండే వాళ్ళే పారాయణం చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళని అయితే కనుక నేను పిలుచుకొని వాళ్ళ ద్వారా అయితే కనుక నేను పూజ చేసుకున్నాను. మణిదీప వనన పూజ అనేది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుందండి. ఎందుకంటే ఎక్కడ అమ్మవారిని అయితే పూజిస్తామో అక్కడ అమ్మవారు చక్కగా కూర్చుండిపోతుందంట. చక్కని చల్లని చూపులతో మనల్ని అయితే గనక నిత్యం కాపాడుతూ ఉంటుందన్నమాట. అసలు ఈ మణిదీప వర్ణన అనేది శ్రీ లలితాదేవి నివాసమైన మణిదీపం యొక్క వర్ణన అనమాట. దీన్ని పారాయణం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని అందరూ కూడా నమ్ముతారనమాట. ముఖ్యంగా సొంత ఇంటిని ఎవరైతే నెరవేర్చుకోవాలి, ఆ కళ అనేది ఎవరికైతే నెరవేరుతుందని, అట్లాగే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయని, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పూజ చేసుకోవడం వల్ల ఆకాంక్షిస్తారనమాట. మణిదీప వర్ణన యొక్క ప్రయోజనాలు అనేది ఇప్పుడైతే కనుక మనం చూద్దాము. సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. మణిదీప వర్ణనను 9 సార్లు కనుక ఇంట్లో పఠిస్తే సొంత ఇంటిని నిర్మించుకోవాలనే కోరిక అనేది త్వరగా అయితే కనుక నెరవేరుతుందని అందరూ నమ్ముతారనమాట. అలాగే సొంత ఇంటిని ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళు తమ గృహంలో అయితే కనుక ఈ మణిదీప వర్ణన అనేది పఠిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు అలాగే సంతోషాలు అనేది ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయనేది అయితే కనుక అందరూ నమ్ముతారు. అట్లాగే ఏ ఇంట్లో అయితే కనుక వాస్తు దోషాలు ఉంటాయో ఆ ఇంట్లో కనుక మణిదీప వర్ణన పూజ చేసుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభాలైతే కనుక కలుగుతాయట.
అలాగే మణిదీపంలో సంపదలు అనేది సమృద్ధిగా ఉంటాయన్నమాట. అందుకని ఆ మణిదీప పారాయణ అనేది మన ఇంట్లో చేయడం వల్ల మన గృహంలో కూడా సిరి సంపదలు వృద్ధి చెందుతాయని అయితే కనుక అందరూ నమ్ముతారు. అన్ని శుభాలకండి, అంటే ఒక్కటి కాదు, మన ఇంట్లో జరిగే ప్రతి మంచికి కూడా ఈ మణిదీప వనన అనేది ఒక కారణంగా అయితే కనుక చెప్పుకోవచ్చు అనమాట. సిరి సంపదల నుంచి ఇంట్లో ఉండే సుఖ సంతోషాల వరకు కూడా మణిదీప వనన అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే అన్ని శుభాలు కలగడానికి మణిదీప వర్ణన పారాయణం చేయడం వల్ల అన్ని రకాల, అంటే ఏ విధమైన బాధలు లేకుండా, అంటే మన వచ్చే ఆటంకాలు కానీ అలాగే ఏదైనా ప్రమాదాలు కానీ ఈ మణిదీప వర్ణన పారాయణం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి మనకైతే గనక అవి పొందగలుగుతామన్నమాట. అసలు మణిదీప వర్ణన అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. మణిదీపం అనేది శ్రీ లలితాదేవి నివాసం అన్నమాట. ఆమె రత్నాలతో కూడిన ద్వీపంలో అయితే కనుక నివసిస్తారనమాట. ఇది రత్నాలతో కూడిన ద్వీపం అని పురాణాల్లో అయితే కనుక చెప్పబడింది. దేవి భాగవతంలో కూడా దీని గురించి వివరంగా అయితే కనుక ఉందన్నమాట. మణిదీప వర్ణన పఠించడం ద్వారా భక్తులు దైవశక్తిని పొందుతారని, వారి జీవితాల్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని అందరూ నమ్ముతారనమాట. ప్రతి గృహిణి, అంటే పెళ్ళి అయిన ప్రతి మహిళ కూడా ఇంట్లో మణిదీప వర్ణన పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత చేకూరుతుందని అందరూ నమ్ముతారు. మణిదీప వర్ణన అనేది ఒక స్తోత్రం అన్నమాట. ఇది ఆదిపరాశక్తి యొక్క నివాసమైన మణిదీపం యొక్క వర్ణన. మణిదీప వర్ణన పూజలో ప్రతి శ్లోకం తర్వాత అమ్మవారి దగ్గర ఇదిగోండి నేను ఈ విధంగా చూపించిన విధంగా పువ్వును అలాగే దీపం చూపిస్తూ ఉంచుతారనమాట. 32 శ్లోకాలు ఉంటాయి కాబట్టి ప్రతి దీపానికి 32 పువ్వులను అయితే కనుక ఉపయోగిస్తారు. నేను 9 సార్లు అయితే కనుక అమ్మవారి పారాయణం చేసుకుందామని అయితే కనుక అనుకున్నానండి. అందుకని 9 రకాల పువ్వులను అయితే కనుక తెప్పించానమాట. ఈ పూజని మణిదీప వర్ణన పూజ అని పిలుస్తారనమాట. ఈ పూజలో ఉపయోగించే పువ్వులు, శ్లోకాలు అలాగే పూజా విధానం మొత్తం కూడా మన లలితా పారాయణ బుక్లో అయితే కనుక ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మన ఇంట్లో అయితే కనుక చేసుకోవచ్చు. ప్రతి శ్లోకం తర్వాత కూడా ఈ విధంగా, అంటే శ్లోకం చదువుతున్నప్పుడు అమ్మవారికి చక్కగా ఈ విధంగా ఒక్కొక్క రకం పువ్వులని ఈ విధంగా మనం డెకరేట్ చేసుకుంటాం, అంటే అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. సమర్పించి ఒక శ్లోకం అయిన తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని బొట్టు పెట్టి చక్కగా ఈ విధంగా 9 సార్లు ఇస్తామన్నమాట అమ్మవారికి. ఆ ఇచ్చిన తాంబూలాన్ని తర్వాత ఎవరైనా పెద్ద ముత్తైదులు, అంటే మన ఇంటికి పిలుచుకున్నటువంటి ముత్తైదులకు తిరిగి అమ్మవారిగా భావించి వారికి బొట్టు పెట్టి అయితే కనుక వారికి ఇచ్చుకుంటాం అనమాట. అట్లాగే మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క శ్లోకానికి 32 పువ్వులను అయితే కనుక మనం చేసుకోవచ్చు. ఎవరి ఇష్టానుసారం 9 సార్లు, 11 సార్లు, 13 సార్లు ఎవరి శక్తి కొద్ది అయితే కనుక మనం పువ్వుల్ని అలాగే ప్రసాదాలను నైవేద్యంగా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆదిపరాశక్తి దేవిని స్తుతించే ఒక స్తోత్రం అనమాట. మణిదీపవర్ణన స్తోత్రం దేవి భాగవతంలో అయితే గనక మనకి వివరంగా అయితే గనక ఉందండి. లేదా మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు లలిత సహస్రనామాలు చదువుకుంటాం కదా, ఆ పుస్తకంలో కూడా లలితా పారాయణ అలాగే మణిదీప వర్ణన గురించి వివరంగా ఉందండి. ఆ పుస్తకం ముందు పెట్టుకొని, అంటే మనకు అందుబాటులో ఎవరు లేనప్పుడు కూడా మనం ఒక్కడమే కూడా చూసి చదువుకొని చేసుకోవడానికి వీలుగా అయితే కనుక ఉంటుందన్నమాట. నేనైతే 9 రకాల పువ్వులు అలాగే పళ్ళు, నైవేద్యాలు అంటే స్వీట్స్, అలాగే అమ్మవారికి ప్రతి ఒక్క స్తోత్రానికి తరువాత కొబ్బరికాయను అయితే కనుక కొట్టి ఆ కొబ్బరికాయ నైవేద్యంతో పాటు అమ్మవారికి అయితే కనుక సమర్పించానమాట. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకనే దేవీ భాగవతంలో మణిదీపం గురించిన వర్ణన ఉంది.
అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో అయితే గనక ఉంటాయట. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారైతే గనక దర్శనమిస్తారంట. విష్ణువు నివసించే వైకుంఠం, శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిదీపం అద్భుతంగా ఉంటుంది. అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అందుకే మణిదీపం తలిచినంత మాత్రాన సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని అందరూ కూడా శాస్త్ర ప్రకారం అయితే కనుక చెబుతూ ఉంటారు. తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిదీపాన్ని పారాయణం చేసుకుంటే సరిపోతుందంట. అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిదీప పారాయణంతో వాస్తు దోషాలు అయితే కనుక తొలగిపోతాయన్నమాట. సకల శుభాలు కూడా కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. నేను అమ్మవారి మణిదీప వలన పూజతో పాటు ఆంజనేయ స్వామికి చాలీసా కూడా చదివించుకున్నానండి 9 సార్లు. రీసెంట్గా మా బాబుకి చిన్న యాక్సిడెంట్ జరిగిందనమాట. అందుకని నేను అమ్మవారికి అయితే కనుక మొక్కుకున్నాను ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలని. అలాగే ఆంజనేయ స్వామి చాలీసా చదివించుకోవడం వల్ల కూడా మనకి అఖండ విజయం కూడా చేకూరుతుందనమాట. ఇలా సడన్గా జరిగే ప్రమాదాల నుండి అలాగే ఆంజనేయ స్వామి అనేది మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారనమాట. సో నేను ఈ విధంగా మణిదీప వర్ణన అలాగే ఇంట్లో ఆంజనేయ స్వామి పారాయణం అయితే కనుక చేయించుకున్నాను అనమాట. అతి తక్కువ మంది బంధువుల మధ్య మా ఇంట్లో పూజ అనేది చాలా బాగా జరిగిందనమాట. మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా నేను అమ్మవారికి ఇష్టమైన కలువ పువ్వులను అయితే కనుక తెప్పించాను. మాది పల్లెటూరే కాబట్టి మాకు చక్కగా దొరికాయి అనమాట. అంటే అన్ని పూలని వినియోగించాం, కానీ ఈ అమ్మవారికి ఇష్టమైన ఈ పువ్వుల్ని అలంకరణ చేయడం వల్ల మరింత లుకింగ్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగా ఉంది. ఒక పక్క గోవిందనామంలాగా అలాగే అమ్మవారికి అలంకరించే విధానం కూడా చాలా అంటే నిండుగా ఉన్నట్టుగా అనిపించింది అనమాట. పూజ అనేది చాలా బాగా జరిగింది. లేటుగా స్టార్ట్ చేసినా కూడా అన్నీ కూడా చక్కగా పారాయణం చేసుకున్నాము. అంతా కూడా చాలా సజావుగా చక్కగా జరిగిందనమాట. తొమ్మిది సార్లు మణిదీప వర్ణన అలాగే చాలీసా 11 సార్లు అయితే కనుక మేము చదివించుకున్నాం అనమాట. చదివించిన తర్వాత పూర్తిగా అమ్మవారికి 9 తాంబూలాలని సమర్పించుకున్న తర్వాత మేము ఏర్పాటు చేసుకున్న నైవేద్యాలు అంటే అమ్మవారికి అన్ని పూజలు అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా విస్తరిలో భోజనం పెట్టి అమ్మ ఈ ధూప నైవేద్యాలని అలాగే మేము కొలిచినటువంటి ఈ పూజల్ని నీవు ప్రేమతో మా యందు దయతో స్వీకరించి మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి చక్కగా కర్పూర నైవేద్యాలతో అమ్మవారికి వేడుకున్నామన్నమాట. ఆ చల్లని తల్లి కృపా కటాక్షాల వల్ల నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో అలాగే పిల్లలు ఉన్నత విద్యలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే గనక అమ్మవారిని ధ్యానించుకున్నాము. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ మణిదీప వర్ణన పారాయణ చేసిన వారు తులతూగుతారట. అలా పారాయణ చేసిన వారు చివరికి మణిదీపం చేరుతారని శాస్త్రవాక్యం అయితే కనుక చెబుతుందనమాట. మణిదీప వర్ణన చింతామణి గృహవర్ణనలు వింటే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. మనం ఏదైనా పూజ చేసుకొని మనం ముందుగా బొట్టు పెట్టి ముత్తైదుగా భావించాలంటే ముందు మనకు జన్మనిచ్చిన తల్లి అండి. అందుకని నేను ముందుగా మొదటి తాంబూలం మా అమ్మగారికి అయితే కనుక ఇచ్చాను. తర్వాత రెండవ తాంబూలంగా నా తల్లి తర్వాత తల్లి మా అత్తగారికి అయితే కనుక తాంబూలాన్ని అందించి వారి ఆశీర్వాదాన్ని అయితే కనుక తీసుకున్నాను. తర్వాత నా అర్ధ భాగం అంటే నా ఆడపడుచు అయినటువంటి
ఆడపడుచు అద్దమొగుడు అంటారు కదా, అందువని మూడవ తాంబూలం మా ఆడపడుచుకైతే ఇచ్చాననమాట. తరువాత మా అమ్మమ్మకైతే గనక తాంబూలాన్ని ఇచ్చాను. అట్లా 9 మంది ముత్తైదులకి కూడా అమ్మవారికి సమర్పించిన తాంబూలాలను ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని అయితే గనక తీసుకున్నానన్నమాట. నేను 9 మంది ముత్తైదులతో పాటు ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసి, అలాగే పసుపు, కుంకుమ, గంధము వారికి అందించి, ఆ అమ్మవారే సాక్షాత్తు కూర్చొని తాంబూలం తీసుకుంటున్నట్లుగా భావించి, ఆ అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్లుగా అయితే గనక మనసునందు తలంచి వారికి తాంబూలాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని అయితే గనక తీసుకున్నానన్నమాట. ఈ విధంగా మా ఇంట్లో అయితే కనుక నేను అమ్మవారి పూజ అయితే కనుక సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను. ఫస్ట్ మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలని సంకల్పించుకున్నప్పుడు ఒకరితో కాకుండా నలుగురితో కలిసి చేసుకున్న పూజ అనేది చాలా బాగా జరుగుతుందని నేనైతే కనుక విశ్వసిస్తున్నాను. చూడండి, అందరూ కలిసి ఎంతో సంతోషంతో చేసుకున్నాం అనమాట ఈ పూజ అనేది. నిజంగా అమ్మవారి పూజ జరిగిందనే సంతోషం ఒకటైతే, మా బంధువులందరం కలిసి చక్కగా పూజలో పార్టిసిపేట్ చేశామని, అలాగే చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఒక చోట కూర్చొని చక్కగా ముచ్చట్లాడుకుంటూ భోజనం చేయగలిగామని, అందరితో కలిసి కొంతసేపు గడిపామన్న సంతోషం అయితే కనుక చాలా మిగిలిందనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ మణిదీపవన పూజ విధానం అనేది నేను చెప్పే రీతి అనేది ఏమైనా లోపాలు ఉంటే కనుక నన్ను క్షమించండి. ఎందుకంటే నేను చెప్పే విధానం అనేది మీకు ఏదన్నా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే కనుక సారీ అండి. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవద్దు అనమాట. నాలాగే మీరందరూ కూడా ఈ అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుంటానండి. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.